హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే చెట్ల తీర్థాలకు వెళ్తున్నాం. అందుకైతే నేను సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఈ వాచ్ ఇది వచ్చేసి రెగ్యులర్గా నేను యూజ్ చేసే టైటాన్ వాచ్. దీని కాస్ట్ మీలో ఎవరికన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో గెస్ చేసి కామెంట్ చేయండి. మా మా మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. నాకు స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం టైం అయిపోయింది. అందుకే నేనైతే ఇప్పుడు మెల్లగా రెడీ అయ్యి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మీకు ఒకవేళ టెంపుల్ ఫుల్ వ్లాగ్ ఇది ఫుల్ వ్లాగ్ కావాలంటే నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తా. మీరు కావాలంటే దీనికి 1K వ్యూవర్స్ రీచ్ అయితే తప్పకుండా ఫుల్ వీడియో నేనైతే చేస్తాను. 1K క్రాస్ అయ్యేటట్టు చేయండి. వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ షాప్ ఆపోజిట్లోనే ఏమంటారు బీరప్ప టెంపుల్ ఉంటుంది. మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరనే. మనమైతే దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మా బామ్మడి చూడండి, నేను వచ్చిన నా దగ్గర కురికొచ్చిండు. తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిండు. ఇక్కడ దేవుడిని అయితే దర్శనం చేసుకున్నా. ఇదన్నమాట గుడి ఓవరాల్ వ్యూ. డీజే బాక్సెస్ పెట్టిరు, అందుకే కొంతమంది డ్యాన్స్ వేస్తుర్రు, కొంతమంది దేవుడిని మొక్కుతుర్రు అనమాట. ఇక్కడ గుడి అయితే చాలా బాగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్. ఇక్కడ గంటనైతే కొట్టేసిన, గంట కొట్టినాక మా వాళ్ళతో కొంచెంసేపు కొన్ని ఫొటోస్ తీయించుకున్నా. ఆ ఫొటోస్ ఏంటియో అవన్నీ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తా చూడండి. ఇక్కడ మా మరదలు వేరే వాళ్ళకి ఫోటోలు తీస్తుంది. తర్వాత మేమందరం బయటకు అయితే వచ్చేసినాం. క్లౌడీగా ఉంది, అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి. ఆయనతో వాన పెద్దది అవుతుంది కావచ్చు అని గుడిలోకి వచ్చినాం. వాన చూస్తుండగానే ఘోరంగా పెద్ద మొత్తం బూడిద అయింది. ఇక్కడ చాలా ప్లేస్ ఉండే బట్ అంతా ఖరాబ్ అయిపోయింది. వాన తక్కువ అవుతుందో చూడాలి. తక్కువ కాకపోతే ఇంటికి వెళ్ళి తినేయడమే. మరి ఏం చేయలేము. వాన తక్కువ కాకపోతే వాన తక్కువ అవుతుందనైతే మళ్ళీ చెట్లలో తినుడే. సరే మరి మనం అంతకన్నా ముందు ఇక్కడ టెంపుల్లో అందరు చూస్తారు, అందరం ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ మా తాతయ్య కూర్చున్నాడు, అంత కథ ఉంది. వాళ్ళందరూ తర్వాత వాన తక్కువ అయింది 7 o'clockకి. అప్పుడు 2 పూరీస్ విత్ ఎగ్ కీమా కర్రీ తినేసి ఇంటికైతే